వాళ్ళని చంపడం మా అన్నకి ఇష్టం ఉండదు కాబట్టి నిన్నిలా రహస్యంగా చంపాల్సి వస్తుంది. అన్నం తినకుండా అలా ఆలోచిస్తూ కూర్చున్నారు. తినాలనిపించట్లేదు. నేను వడ్డించడం మీకిష్టం లేదా? ఇప్పుడు నేను వడ్డిస్తే ఒక్క ముద్ద కూడా తినట్లేదు. ఇలా రోజుకో రకంగా నన్ను బాధ పెట్టకండి. దాన్ని చంపుదామంటే ఎప్పుడూ ఏదో ఒకటి అడ్డొచ్చి తప్పించుకుంటూనే ఉంది. అసలు దాన్ని కాపాడినోడెవడు? ఆ టైంకే వాడు అక్కడికి ఎట్లా వచ్చింటాడు? వాడు ఈ ఊరోడే అయి ఉంటాడా? అన్నా, కాఫీ తీసుకో అన్నా. అన్నా, ఏమైందన్నా? ఏమైంది? చేతికి ఏమైంది? అరే ఏం లేదులే లక్ష్మి. ఏం లేదంటావేంటన్నా ఇంత పెద్ద గాయం పెట్టుకుని? ఏం లేదని చెప్తున్నాగా, వదిలే. లక్ష్మి, ఏమైంది? సాంబన్న చేతికి దెబ్బ తగిలిందక్క. చూపిమంటే దాచుకుంటుండు. సాంబా, ఏమైంది? ఏది చూపించు. ఏం లేదు వదినా, చిన్నగా గీసుకుంది. లక్ష్మి అనవసరంగా కంగారు పడుతుంది. ఏమైందో చూపించమన్నానుగా, చూపించు. ఇంత పెద్ద గాయమైతే చిన్నగా గీసుకుందంటావేంటి సాంబా? ఏం చేస్తున్నావు? ఉండు, మందు రాస్తాను. లక్ష్మి, నువ్వు లోపలికెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురా. అలాగే. ఏందోది నా ఊరికే హడావిడి చేస్తావు? ఈ మాత్రం దెబ్బకి అంత కంగారు పడితే ఎలా? ఇలాంటివి నాకు మస్తుగా అవుతూ ఉంటాయి. ఎందుకవ్వవు? ఊళ్ళో ఎక్కడ గొడవ జరిగినా వెళ్ళి సర్ది చెప్పేది నువ్వే కదా. ఏ గొడవలో తగిలించుకున్నావో ఏమో. అయినా ఎప్పుడు నువ్వు ఇలాగే చేస్తుంటా? ఏమైంది? సాంబు చేతికేదో గాయమైందండి. అడిగితే చిన్నదేనని కొట్టి పారేస్తున్నాడు. ఇదిగోండి. ఇలా ఇవ్వు, నేను రాస్తాను. ఏంటి సాంబా ఇది? ఏమైంది? ఏం లేదన్నా, రాత్రి పొలంలోకి అడుగుదున్న ఒకటి వచ్చింది. దాన్ని తరుముతుంటే కంచె గీసుకుపోయింది. విషయాలు దాచటమే కాకుండా అబద్ధాలు చెప్పటం కూడా నేర్చుకున్నావు అనమాట. క్షమించన్నా, జీవితంలో మొదటిసారి నీతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నిన్ను చంపాలనుకున్న వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేంత వరకు నాకిట్లా చేయక తప్పదన్నా. నువ్వు మళ్ళీ వస్తావని నాకు తెలుసు విరాట్. చూడు విరాట్, ఒక్కసారి ప్లాన్ చెడిపోయినంత మాత్రాన నువ్వు డేలా పడిపోతే ఎలా? ఇప్పుడు పగడ్బందీగా ప్లాన్ చేద్దాం. మీ అన్న ఎట్లా తప్పించుకుంటాడో చూద్దాం. ఇప్పుడు సమస్య మా అన్నయ్యని చంపటం కాదు, లక్ష్మి. ఏంటి విరాట్ నువ్వు అనేది? మా అన్నయ్యని ఇవాళ కాకపోతే రేపు చంపొచ్చు. ముందు నా నెత్తి మీద ఉన్న సమస్యని పరిష్కరించుకోవాలి. లేదంటే అవమాన భారంతో నా ప్రాణాలు నేనే తీసుకునేలా ఉన్నాను. ఏంటి విరాట్ అట్లా మాట్లాడుతున్నావు? ఇంతకీ నీ సమస్య ఏంది?
లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డ. అవును పశుపతి, లక్ష్మి నా వల్ల తల్లి కాబోతోందని తెలిసి మా వాళ్ళు నాకు ఆ పనిదానిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడది బిడ్డని కంటే ఆ ఉచ్చు నుంచి నేను ఎప్పటికీ తప్పించుకోలేను. జీవితాంతం ఆ పనిదానికి మొగుడిలా, అది కన్న బిడ్డకి తండ్రిలా బతకాలి. ఆ ఊహనే భరించలేకపోతున్నాను. అందుకే లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డ కడుపులోనే సమాధి అవ్వాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఎవ్వరికీ అనుమానం రాకుండా పని పూర్తి చేయి. ఆలోచించు. అసలు బిడ్డని కాకుండా ఏకంగా తల్లిని లేపేస్తే నీకు ఏ బాధ ఉండదు కదా విరాట్. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకొచ్చు. వద్దు పశుపతి. ఇప్పుడు లక్ష్మికి ఏం జరిగినా ఖచ్చితంగా నన్నే అనుమానిస్తారు. అదే కడుపులో బిడ్డనుకో, దాని అజాగ్రత్త వల్లే జరిగిందనుకుంటారు. ఆ తర్వాత మెల్లిగా ఆలోచించి దాని సంగతి చూద్దాం. దాని గురించి నువ్వు నా దాకా రానవసరం లేదు విరాట్. ఆ పని నువ్వే చేయొచ్చు. అర్థం కాలేదా? అంటే సాంబ నన్ను చంపలేదా? లేక ఎవరన్నా నన్ను కాపాడుంటారా? నేనెక్కడున్నాను? ఇంతకీ ఇది రుద్రవరమేనా కాదా? ఏమీ అర్థం కావట్లేదే. మంజరి, ఏం ఆలోచించావు? దేని గురించి జలజ? అదేంటి అలా అడుగుతున్నావు? శంకర సూర్య భుజం మీద శివలింగం మచ్చు ఉందో లేదో కనుక్కోవడానికి ఏదైనా ప్లాన్ చేస్తానని చెప్పావు కదా. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఎటు నుంచి వెళ్తే త్వరగా పని అవుతుందా అని చూస్తున్నాను. ఏదో ఒకటి త్వరగా చెయ్యి మంజరి. నేను ఈ ఊరికొచ్చి ఇప్పటికే చాలా రోజులయ్యింది. నా మీద ఎవరికైనా అనుమానం వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఎవరి దృష్టిలో పడకముందే ఈ విషయం గురించి తెలుసుకొని నేను బయటపడాలి. ఒకవేళ అతను నా భర్త కాకపోతే నేను నా భర్త గురించి వేరే చోట వెతకాల్సి ఉంటుంది. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను మంజరి. జలజ, నీకు ముందే చెప్పానుగా, ఇది శంకర్ సూర్యతో వ్యవహారం. అంత తేలిక తేలేది కాదు. శంకర్ సూర్య ప్లేస్లో ఇంకెవరున్నా సమస్యని నిమిషాల్లో తీర్చేసేదాన్ని. శంకర్ సూర్య విషయంలో మనకి సహాయపడేవాళ్ళు ఎవరూ ఉండరు. మనము ఆ ఇంటికి వెళ్ళలేం. కాబట్టి ఆ ఇంట్లో ఉండేవాళ్ల సాయం తీసుకోవడం మాత్రమే ఇప్పుడు మనకున్న ఏకైక దారి. ఈ ఊళ్ళో వాళ్ళే సాయం చేయనప్పుడు ఇంకతని ఇంట్లో వాళ్ళు మనకెలా సాయపడతారు? అక్కడే మనం కొంచెం తెలివి ప్రదర్శించాలి. వాళ్ళకు అనుమానం రాకుండా మనకు కావలసింది రాబట్టుకోవాలి. ఏమో, నువ్వేం చేస్తావో, ఎవరి సహాయం తీసుకుంటావో నాకు అనవసరం. నాకు మాత్రం వీలైనంత త్వరగా అతను నా భర్త అవునో కాదో అనే విషయం తెలియాలి. ఇప్పుడు వాళ్ళింట్లో మనకి సాయం చేయగలిగే ఏకైక వ్యక్తి లక్ష్మి. లక్ష్మియా? లక్ష్మి ఎవరు? శంకర్ సూర్య తమ్ముడి భార్య. వాళ్ళింట్లో పనిచేసి రామయ్య కూతురు. తన ద్వారానే మనకు విషయం తెలిసే అవకాశం ఉంది.
ఏమండి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి వస్దా? నేను మా పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను. అదేంటి వస్దా? సడన్గా ఆలోచన ఎందుకు వచ్చింది? నేను ఇక్కడ ఉండలేకపోతున్నానండి. మీరు నా కళ్ళ ముందే ఉంటూ నన్ను దూరంగా ఉంచుతుంటే అది చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు నన్ను పరాయిదాన్లా భావిస్తుంటే నేను మాత్రం ఇక్కడుండి ఏం లాభం? మీరు చనిపోయారనుకున్నప్పుడు కూడా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళలేదండి. కానీ ఇప్పుడు మీతో ఉంటున్నప్పుడు కూడా ఒంటరిదాన్ననే భావన నాకు కలుగుతోంది. ఈనాళ్ళు మీరు నాకు దూరంగా ఉన్నా ఎలాంటి ఆలోచన నాకు రాలేదు. కానీ సంవత్సరం దాటితే నేను పిల్లల్ని కనలేనని తెలిసినా కూడా మీరు నన్ను దూరంగానే ఉంచుతున్నారు అంటే కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదండి. ఏదో బలమైన కారణం లేకపోతే మీరిలా ప్రవర్తించరని నాకు తెలుసు. కానీ మీ భార్య కూడా చెప్పుకోలేనంత కారణం ఉందని నేను అనుకోవట్లేదు. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకండి. నేను మిమ్మల్ని బలవంతం చేయదలుచుకోలేదు. అలాగని మనసులో మదన పడుతూ నేనిక్కడే ఉండలేను. అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మీతో చెప్పి వెళ్దామని వచ్చాను. అది కాదు వస్దా, నేను చెప్పేది. మీరేం భయపడకండి. మీకు మీ కుటుంబానికి ఎలాంటి చెడ్డ పేరు రానివ్వను. నా ఇష్టపూర్వకంగా వెళ్ళినట్టే వెళ్తాను. అవును, ఈ జలజ ఊళ్ళోకి వచ్చినట్టు ఆ రింగుల రాణికి తెలుసో లేదో. ఒకవేళ తర్వాత ఎప్పుడైనా తెలిస్తే ఎందుకు చెప్పలేదని చంపేస్తే మనకెందుకు వచ్చిన గొడవ? ఓసారి ఈ విషయం దాని చెవును పడిస్తే పోలే. కరెక్ట్. ఎవడు లేడు కదా. వీడి దగ్గర ఫోన్ ఉందా అంటే వీడిని కట్టిపడేసినా వీడి దగ్గర ఫోన్ ఉన్నట్టు ఇంతవరకు ఎవరికీ తెలవదన్నమాట. ఇన్ని రోజుల నుండి కనిపించకుండా బాగానే దాచిపెట్టుండు. ఫోన్ లేకపోతేంటి? హలో, ఏయ్, ఏం దాచేస్తున్నావమ్మా? అదే నా దగ్గరే ఉందండి దాచడానికి, గొలుసులు తాళాలు తప్ప ఏం లేదు. నీ దగ్గర ఫోన్ ఉండదని నేను కనిపెట్టానులే. ఫోన్ మీరు కనిపెట్టారా? అబ్బ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 . ఏటకారాలు వద్దమ్మా. ఏది ఆ ఫోన్ ఒకసారి ఇవ్వు. లేదండి. ఇవ్వమంటున్నానా? లేదు, కావాలంటే చూసుకోండి. అబ్బే నా దగ్గర లేనే లేదు, ఎక్కడా లేదు. ఆ? లేదా? లేదు. చాలా రోజుల నుంచి నేను కూడా ఓ ఫోన్ కొనుక్కోవాలని చూస్తున్నాను. కానీ ఇంత మంచి ఫోన్ దొరుకుతుందని నేను అనుకోలేదు. ఏమండి ఏవిరావు గారు, మీకు దండం పెడతానండి. నా జీవితానికి ఉన్న ఏకైక ఆధారం ఇచ్చేయండి. నీకెందుకు నా ఫోను? అంటే ఈ ఫోన్ తోనే రాయబారం నడిపిస్తాను అనమాట. అయ్యో, నా బతికే నాకు భారం అయినోడిని ఇంకా రాయబారాలే నడిపిస్తానండి. నోరు మూసుకొని కూర్చుంటావా? లేదంటే నీ దగ్గర ఫోన్ ఉండాలని సామాన్యతో చెప్పమంటావా?
సామాన్కి ఈ విషయం తెలిస్తే నీ సంగతి ఏమవుతుందో తెలుసా? ఏమండి ఆ పని మాత్రం చేయకుండా కావాలంటే ఈ ఫోన్ తీసేసుకోండి. ఈ ఫోన్ మీద ఏమన్నా చేసుకోండి, మళ్ళీ అడిగితే చెప్పుచ్చు కొట్టను అంతే. ఇక దీని గురించి మర్చిపో. మర్చిపోయాగా, ఇప్పటి నుంచి ఇది నాది. అట్టగే తీసుకో. సరే. మరటోడికి మొగల పువ్వు దొరికినట్టు ఈడి చేతిలో ఇంత పెద్ద కాస్ట్లీ ఫోనా? ఎదవని ఏం చేస్తాడో ఏంటో కర్మ. కార్తీక్, నువ్వా? అంటే నన్ను కాపాడింది నువ్వేనా కార్తీక్? నేనే మేనక. సాంబా నేను తీసుకెళ్తుంటే చూశాను, అందుకే నేను కాపాడగలిగాను. కానీ ఈ ఊళ్ళో నువ్వేం చేస్తున్నావు మేనక? నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను కార్తీక్. అంటే మేనక విషయం తెలిసిపోయిందా? మరి సాంబా ఎందుకు మేనకని చంపాలని చూస్తున్నాడు? నువ్వు ఈ ఊళ్ళో ఎందుకున్నావు కార్తీక్? అది మాకెవరికీ చెప్పకుండా. నువ్వు ఆ రోజు అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోవడం నేను గమనించాను కాబట్టే నువ్విక్కడున్నావని తెలుసుకోగలిగాను. లేదంటే నేనిక్కడికి రాగలిగేదాన్నే కాదు. చెప్పు కార్తీక్, నీకు ఈ ఊరికి ఏంటి సంబంధం? నాతో కూడా చెప్పకూడని విషయమా కార్తీక్? అదేం లేదు మేనక. విషయం చెప్పి మిమ్మల్ని అనవసరంగా టెన్షన్ పెట్టు ఎందుకు అని చెప్పలేదు. నేను చావు బతుకుల మధ్య పడి ఉంటే ఒక కుటుంబం నన్ను కాపాడింది. వాళ్ళది ఈ ఊరే. ఇప్పుడు ఆ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. నాకు పునర్జన్మనిచ్చి నా కుటుంబాన్ని కాపాడే బాధ్యత నా మీద ఉంది. అందుకే నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అవన్నీ నీకు చెప్పలేను మేనక. ఇది సమయం కూడా కాదు. కానీ నాకు విషయం అర్థం కావట్లేదు. సాంబా ఎందుకు నిన్ను చంపాలనుకుంటున్నాడు? ఆ సాంబా నీకు తెలుసా కార్తీక్? తెలుసా అంటే అందరూ ఈ ఊళ్ళో తన గురించి మాట్లాడుతుంటే విన్నాను మేనక. ఒకటి రెండు సార్లు చూశాను కానీ పెద్ద పరిచయం లేదు. ఈ ఊళ్ళో శంకర్ సూర్య అని గొప్ప వ్యక్తి ఒకరు ఉన్నారు. సాంబా అతని అనుచరుడు. ఎంతో మంచి వ్యక్తి అని విన్నానే. మరి నిన్నెందుకు చంపాలనుకుంటున్నాడు? అసలు నీకు తనకి గొడవేంటి మేనక? చెప్తాను కార్తీక్. ఇన్ని రోజులు ఈ విషయం నీ దగ్గర దాచాను. కానీ ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నువ్వు మా మనిషివే అన్న విషయం ఆ సాంబకి తెలిస్తే నీ ప్రాణాలకి కూడా ప్రమాదమే. ఏంటి మేనక నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. ఇందాక నువ్వు చెప్పావు శంకర్ సూర్య అని. అతని చావుకి కారణం ఎవరో కాదు కార్తీక్, నేను చందు అక్కే. ఏం మాట్లాడుతున్నావు మేనక? బతికున్న శంకర్ సూర్య చనిపోయాడంటుందేంటి అని నువ్వు ఆశ్చర్యపోవడంలో తప్పులేదు కార్తీక్. కానీ జరిగిందేంటంటే గతంలో ఒకసారి నేను చందు అక్క కలిసి ఒక జాతరకి బయలుదేరాం.